ANMR ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ಪಶುಕುಲ ಕೆಂಬಳ ಸಂಜೆ ಬಚ್ಚಿ ಭೂಮಿ జీవకోట్లను పోషించుదాత నీవెగాని వేరొకదాతలేడయ్య వెదకి చోట పక్షులకి దినము ఆహారం ఎవరు పెడుతున్నాడు? వీటి కోసమే కోటి విద్యలు అంటారు. అడవిలో ఉండే పక్షులకి విద్య వస్తుంది, కానీ దానికి ఆహారం పెడుతున్నాడు కదా భగవంతుడు. ఊర్లో ఉండే పిచ్చుకలకు కాకులకు మనమేమో నూకులో భీమం వేస్తాం, కానీ అడవిలో ఉండేవి కూడా బతుకుతున్నాయి. మృగజాతికి ఎవడు మేత పెట్టు, అన్నింటి ముందు కుక్కో పిల్లో కూడా ఉంటే దానికి మనం పెడతాం, కానీ అడవిలో ఉండే అన్ని జీవరాశులకు ఎవడు పెడుతున్నాడు? చెట్లకి 2 నీళ్లు చేది పోసి కానుల మందు. మన ఇంటి ముందు ఉండే చెట్లకు ఒక 15 రోజులు నీళ్లు పోయిపోతే ఎండిపోతాయి, కానీ అడవిలో అన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకంతా నీళ్లు ఎవరు పోస్తున్నారు? నువ్వు పోస్తావు. పరమాత్ముడే కదా. తల్లి గర్భంలో ఉన్న శిశువులను కూడా పెంచు. తల్లి కడుపు లోపల బిడ్డ 9 నెలలు ఉంటాడు. ఆ లోపల బిడ్డకు ఊపిరెట్లాడుతుంది. ఆ బిడ్డకు లోపల అన్నం ఎవరు తినిపిస్తున్నారు? ఆ బిడ్డను ఎవడు పెంచి పెద్ద చేస్తున్నాడు? భగవంతుడే కదా. పూలలో మకరందం, ఈ పూలలో వాసన ఎవరు నింపుతున్నారు? నెమిలి పక్షులకు ఈ రెక్కలు, నెమిలి పక్షి రెక్కలకు రంగులు ఎవరు వేస్తున్నారు? ఆవు పొదుగులో పాలెవడు పెడుతున్నాడు ప్రతినిత్యము? జీవకోట్లను పోషించేవాడు ఆ భగవంతుడు శ్రీనారాయణుడు, శ్రీరాముడు కదమ్మా. ఆయన ఒకడుగా మనకేమమ్మా తక్కువ?
లింగన్న పాదాలను పూజించగానే ఆయన అంటాడు, దేవి మన పెండ్లి జరిగి 12 సంవత్సరాలైంది, ప్రతినిత్యము నాకు పాద పూజ చేస్తున్నావు, నా మాటకు ఎదురు చెప్పకుండా నడుచుకుంటున్నావు, నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అనగానే కామాంబ వెంటనే ఏడుస్తూ ఉందంట. అరేరే, ఎందుకు ఏడుస్తున్నావు దేవి? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు స్వామి, ఆ భగవంతుడు అన్ని భోగ భాగ్యాలు ఇచ్చాడు గాని అమ్మా అని పిలిపించుకునే భాగ్యము నాకు ఇవ్వలేదు. ఎన్ని భోగ భాగ్యాలుంటే ఏమి ప్రయోజనం స్వామి? సంతాన భాగ్యము లేదు కదా నాకు. ఈ నెలకొండపల్లిలో ఉన్నటువంటి వారందరూ నన్ను గుడ్రాలు గుడ్రాలు అంటుంటే నా మనసుకు చాలా బాధగా ఉంది స్వామి. బాధపడద్దు దేవి, బాధపడకుండా ఎలా ఉండమంటారు స్వామి? గంధము లేని పుష్పము, కంఠ విహీనమైన గానము, సుందరహీనమైన తరుణి, సోమృత భంగము లొప్పలేని సదనము, పగలు వెలుగుతున్న దీపము, కడుపు నిండిన వానికి పెట్టు ఆహారము, సముద్రమందు పడినవా పాడుబడిన ఛత్రము, గడువు తీరిన పత్రము, సంతానము లేని జీవితము వ్యర్థముగాదే. ప్రాణనాథ స్వామి, ఎన్ని భోగభాగ్యాలున్న సంతానం ముఖ్యం కదా. ఆయన అన్నాడు, దేవి బాధపడద్దు, కష్టపడద్దు. ఇదిగో ఈ నెలకొండపల్లికి 8 క్రోసుల దూరంలో భద్రాచలము అనే పుణ్యక్షేత్రం ఉంది. ఆ భద్రాచలం కొండపైన తమ్మళ్ళ దమ్మక్క అనే ఒక ముసలావిడకు కలలో కనిపించి శ్రీరాముడు చెప్పాడంట, నేను ఈ కొండ మీద పుట్టలో ఉన్నాను, నన్ను బయటికి తీసి నాకు దేవాలయం నిర్మించండి, భక్తుల కోరికలు తీరుస్తాను అని చెప్పాడంట. ఆ భద్రాచలం కొండ మీద చక్కగా స్వామికి దేవస్థానం కట్టి భక్తులందరూ పూజలు చేస్తూ ఉన్నారంట. మనం కూడా ఆ భద్రాచలంకు వెళదాం, ఆ శ్రీరామచంద్రమూర్తిని పూజిద్దాం, ప్రార్థిద్దాం. ఆ రామదేవుని అనుగ్రహం ఉంటే మనకు కూడా బిడ్డలు అవుతారు, పద అని తన భార్యకు ధైర్యం చెప్పి ఇద్దరు కూడా బయలుదేరి వెళుతున్నారు భద్రాచలానికి. ఆ శ్రీరామచంద్రమూర్తిని ధ్యానం చేసుకుంటూ, రామా, కోదండ రామ, దశరథ రామ, నిన్నే నమ్మాము స్వామి అని ఆ శ్రీరాముని ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉన్నారండి. ఎలా? జగద విరామ రఘుకుల సోమ శరణమునీయవయ్యా, జగద విరామ రఘుకుల సోమ శరణమునీయవయ్యా. కొంచెం కాఫీ తాగండి, కొంచెం భోంచేయండి. మేము చిన్నోళ్ళప్పుడు, మీరు నమ్ముతారో నమ్మరో, మా ఊర్లో ఎవరన్నా ఒక ఇంట్లో చచ్చిపోతే ఊరంట్లో వాళ్ళు ఊరందరూ పోయి వాళ్ళ ఇంట్లో వంట ఈ హాట్ బాక్స్ లో చేసుకోపోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేవాళ్ళు. ఏంటమ్మా తినమ్మా, కొంచెం తినమ్మా, 7 సెకండ్ శక్తి కావాలి తినమ్మా. వాళ్ళ ఇంట్లో అగ్గి వేసేది అందరూ తెచ్చి పెడతారు, వాళ్ళకి కాఫీ తాపిస్తారు, ధైర్యం చెప్తారు. ఈ కాలం ఎట్లయిపోయిందంటే చచ్చిపోతే వాళ్ళ ఇంటి దగ్గర పోవద్దంట, ముట్టు వస్తుంది, నువ్వు చచ్చిపోయినట్టు ఎవరు వస్తారు. కాబట్టి ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయని జీవితం ఎందుకు? నేను బాగుంటే చాలనుకోకూడదు, నలుగురి కోసం జీవించాలి. ఛత్రపతి శివాజీ నేను ఒకడు బాగుంటే చాలనుకుంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు.
అల్లూరు సీతారామరాజు నేను నా పెండ్లాం బాగుంటే చాలు అనుకుంటే బ్రిటిష్ వాడు మన దేశం వదిలి వెళ్ళేవాడు కాదు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక వనికే ఓబమ్మ, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినారే మన కోసం. కాబట్టి నలుగురు కోసం జీవించాలంటే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి గోపన్నిగా. 5 5 5 5 వేళ్ల వలె అందరితోనూ ఐకమత్యముగా ఉండు. అందరితోనూ ఐకమత్యంగా ఉండు, అందరితో కలిసిమెలిసి ఉండు. 5 వేళ్ళు కలిస్తేనే ఏ పనైనా చేసే ఖైదీ. అన్నం తినాలనుకోండి 5 వేళ్ళతో తినాలి, 1 వేళతో అన్నం తినేది. ఒక చెంబెత్తాలనుకోండి 5 వేళ్ళు కలవాల్సిందే, 2 వేళ్ళతో చెంబెత్తే. 5 వేళ్ళ మాదిరి ఐకమత్యంగా ఉండాలంటే. ఒకసారి 5 వేళ్ళకి జగడం వచ్చేసింది. ఈ వేలు చెప్తుంది మీరు నలుగురు ఒక పక్క, నేను ఒకటే ఒక పక్క. చిన్నప్పుడు బిడ్డలు పాలు లేకపోతే పాలు ఇచ్చేది నేనే గొప్ప అంటుందంటే ఈ వేలు అంటుంది నోరు మూయి చాలు, చింతామణి పోవాలి దావెట్లా అంటే ఇట్లు పోయి చెప్పుకోవాలని చూపించేది నేను. నాకు అన్ని రూపులు తెలిసి నేనే గొప్ప అంటుందంట ఈ వేలు. అప్పుడు ఈ వేలు అంటుందంట ఇట్లు చూసినా అందరికంటే నేనే పెద్దోడు, ఇట్లు చూసినా మీ అందరికంటే నేనే పెద్దోడు, నేనే గొప్ప అంటుందంట. ఈ వేలు అంటుందంట పెండ్లైతే బంగారం గురమేసేది నాకు, ఎవరు నా చచ్చిపోతే పవిత్రం దర్భ వేసేది నాకు, నేనే గొప్ప అంటుందంట. ఈ వేలు అంటుందంట అయ్యా మీ అందరికంటే చిన్నోడు నేనే, మీ అందరికంటే సన్నోడు నేనే, కానీ దేవస్థానానికి వెళ్ళి పరమాత్మ కాపాడు స్వామి అని నమస్కారం చేసినప్పుడు ఎవరప్ప ముందు ఉంటారు, నాకంతే చాలు అంటుందంట. ఈ 5 వేళ్ళు పరమార్థం తెలుసుకుంటే మన జీవితమే మార్చుకోవచ్చు. అంటే భక్తికి ముందు ఉండాలి, అహంకారానికి వెనక ఉండాలి. వాళ్ళ గురువు అన్నాడు సభాష్ గోపన్న, వేదాలు శాస్త్రాలు దాంట్లో ఉండే మర్మాలన్నీ తెలుసుకున్నావు నాయన, ఇంకా నీకేమీ చెప్పే పని లేదు, వెళ్ళు. అప్పుడు అంటాడు గురుదేవా అన్నీ నేర్పించారు, నా మనసులో ఉండేది ఒక్కటే. ఏం నాయన అది? నాకు చిన్నప్పటి నుండి శ్రీరాముడు అంటే ఇష్టం, ప్రతినిత్యము రాముని పూజిస్తున్నాను, రామాయణం చదువుతున్నాను. ఆ రాముని దర్శనం నాకు ఎప్పుడవుతుంది? అయ్యా మేము చదువు చెప్పే గురువులే గాని భగవంతుణ్ణి చూపించే గురువులు కాదు, వాళ్ళు వేరే ఉంటారు. అటువంటి గురువు తొందరలోనే నీ దగ్గరకు వస్తాడు, వెళ్ళు అనగానే గురువు దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసి గోపన్న వస్తూ ఉన్నాడు. దారిలో ఇంటికి వచ్చే దారిలో అక్కడ ఒక గున్ను మామిడి చెట్టు ఉంది. ఆ